దెయ్యం అకస్మాత్తుగా ఉలికిపడింది, ఎందుకంటే ఆ వ్యక్తి దానిని చూడగలిగాడు. అది సంకోచిస్తూ అతని దగ్గరకు నడిచింది. కాని ఆ వ్యక్తి దాన్ని చూడనట్లే నటించాడు. కొద్దిసేపటికే దెయ్యానికి అతని ఎత్తుగడ అర్థమైంది. అది అతనిపై దాడి చేయబోతుండగా ఆ వ్యక్తి అకస్మాత్తుగా దానిని చెంపదెబ్బ కొట్టాడు. ఇది చూసి ఆ దెయ్యం ఆశ్చర్యపోయింది. భయంతో బతిమలాడుతూ మళ్లీ రానని వాగ్దానం చేసింది. ఆ తర్వాత వినయంగా అదృశ్యమైపోయింది. ఆ వ్యక్తి చిన్న దెయ్యాన్ని చంపినప్పుడల్లా అతనికి 10 లక్షల వోన్లు లభించేవి. మొత్తం 1 సంవత్సరం కష్టపడి పనిచేసిన తర్వాత అతను కేవలం 12 కోట్ల వోన్లు మాత్రమే సంపాదించగలిగాడు. కాని అతని లక్ష్యం ఒక 100 కోట్లు. ఒకరోజు అతనికి 1 కోటి వోన్ల విలువైన పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. అతని లక్ష్యం ఒక పాకశాలలో ఉన్న ఒక దెయ్యం. అతను వెంటనే పాకశాలకు చేరుకున్నాడు. తరగతి గదిలో అతనికి ఒక నిస్సహాయమైన దెయ్యం కనిపించింది. కాని 1 కోటి రూపాయల ఆశతో అతను ఏమాత్రం ఆలోచించకుండా దానిపై దాడి చేశాడు. తాను తప్పు దెయ్యంపై దాడి చేశానని ఆ వ్యక్తికి అనిపించింది. అతను దగ్గరకు వెళ్లి చూడబోతుండగా ఆ దెయ్యం వెనక్కి తిరిగా అతని కళ్లపై దాడి చేసింది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అది అతని మెడపైకి ఎక్కి తీవ్రంగా కొట్టింది. పాపం, ఆ వ్యక్తి దారుణంగా ఓడిపోయాడు. తర్వాత అతను తన తాంత్రిక్ కత్తిని తీసుకుని మళ్లీ పాకశాలకు చేరుకున్నాడు. అతను పారిపోతున్న దెయ్యంపైకి దూకగానే దెయ్యం అకస్మాత్తుగా అదృశ్యమైంది మరియు మరుక్షణమే అతని వెనుక ప్రత్యక్షమైంది. ఆ వ్యక్తి దాని ముందు పూర్తిగా నిస్సహాయంగా మారిపోయి దాని దెబ్బలను పదే పదే భరించాడు. అప్పుడే దెయ్యం మనసులో అకస్మాత్తుగా దాని మునుపటి జన్మ జ్ఞాపకం మెరిసింది. ఇంతలో అకస్మాత్తుగా 2 అబ్బాయిలు అరుస్తూ వారివైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి వెనుక ఒక ముసలి దెయ్యం వెంబడిస్తోంది. నిజానికి ఈ దెయ్యం మరెవరో కాదు, ఒక కాముకుడైన వృద్ధుడు. 18 సంవత్సరాల క్రితం ఇతను అమ్మాయిలను టాయిలెట్లో చూస్తూ జారిపడి చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని అశాంత ఆత్మ అమ్మాయిలను వేధిస్తూ ఉండేది. ఈ విషయం విని ఆ వ్యక్తికి వెంటనే ఆ దెయ్యంపై ఆందోళన కలిగింది. అతను పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్లి చూడగా ఆ దెయ్యం ఆ వృద్ధుడి చేతిలో చిక్కుకుపోయి ఉంది. అతను వెంటనే అతనితో తలపడ్డాడు. కాని ఆ ముసలి దెయ్యం బలం చాలా ఎక్కువ. ఆ వ్యక్తి మరియు దెయ్యం ఇద్దరు కలిసి కూడా దానిని ఎదుర్కోలేకపోయారు. అప్పుడే దెయ్యం అనుకోకుండా ఆ వృద్ధుడి తల వెనుక ఉన్న అతని బలహీనమైన బిందువును చూసింది. అది పట్టుకోవడానికి దూకింది. ఆ వ్యక్తి వెంటనే తన కత్తిని అతని తల వెనుక భాగంలో గుచ్చాడు మరియు ఆ ముసలి దెయ్యం అక్కడే కూలిపోయింది. దీని తర్వాత ఆ వ్యక్తి మరియు దెయ్యం అనుబంధం పెరిగి వారిద్దరి అద్భుతమైన జంట ఏర్పడింది.